ఇక మరో 2 రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఎన్నికలకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 42% రిజర్వేషన్ ప్రాతిపదికనే ఇక ఎన్నికల్లోకి వెళ్ళడానికి మరి అనుమతులు ఉంటాయా? లేదంటే ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా 42% రిజర్వేషన్ అనేది ఈ రిజర్వేషన్ ప్రాతిపదికనే మేము ఎన్నికలకు ఏదైతే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇక సామాజిక న్యాయమే మా ప్రధాన ఎజెండా అన్నటువంటి అంశంతో ముందుకెళ్తుంది. మరి ఈ విషయాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఎందుకంటే దాదాపు ఈ ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపడం, గవర్నర్ నేరుగా రాష్ట్రపతికి పంపడం, అటు కేంద్రం నుంచి కూడా ఈ విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలో ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను మాత్రం పూర్తి స్థాయిలో అమలు పరచాలని చెప్పేసి అటు రాష్ట్ర ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదురవడం, అదే తరుణంలో కూడా ఈరోజు ఏదైతే శాసన మండలిలో దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, మరొకసారి మాత్రం ఇక్కడ ఏకగ్రీవంగా ఈ బిల్లులపై కూడా పూర్తి ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 42% రిజర్వేషన్ ప్రాతిపదికనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉండబోతాయా, లేదంటే పాత పద్ధతినే అమలులోకి చేసేటువంటి సమాలోచన చేస్తుందా అనే విషయాలను కూడా మరొకసారి ఆలోచించాలి. గత కొన్ని రోజులుగా కూడా బీసీ డిక్లరేషన్ అనేది కామారెడ్డిలే ఎప్పుడైతే ఇచ్చారో ఆ డిక్లరేషన్కి సంబంధించి కూడా పూర్తి ప్రణాళిక వేయడంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని నుంచి అటు బీజేపీ కూడా ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు బీసీ డిక్లరేషన్కి సంబంధించి. మరి 42% రిజర్వేషన్ అనేది ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవడం జరిగింది. కేంద్రం నుంచి కూడా అక్కడ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ను పూర్తిగా తీసివేస్తేనే మేము ఈ 42% అంటే బీసీ రిజర్వేషన్కు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పేసి కేంద్రం కూడా పలుమార్లు చెప్పినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు నేరుగా కూడా అఖిలపక్షం కూడా మరి రాజ్భవన్కి వెళ్ళడం జరిగింది. గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మతో కూడా భేటీ కావడం జరిగింది. 42% రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాలి, దానికి సానుకూల స్పందన ఇవ్వాలి అని చెప్పేసి కూడా మరొకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, అదేవిధంగా అఖిలపక్షాలు అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, ఈ విషయంలో మాత్రం భేటీ అవ్వడం జరిగింది. ఇందులో సిపిఐ నేతలు కూడా ప్రధానంగా ఉన్నట్లు కూడా కొంత సమాచారం అవుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం 42% రిజర్వేషన్ మరి ఈ ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందా, ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు పరుస్తుందా, లేదంటే ఎందుకంటే ఈ నేపాన్ని కేంద్రం పైన కూడా నెట్టేటువంటి ఆలోచన మరి ముందుగానే దాని ప్రణాళికలో ఉంది అని చెప్పేసి కూడా అటు ప్రతిపక్షాలు అయినటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడంలో ప్రభుత్వం చాలా వెనకంజలో ఉందని చెప్పేసి విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లాలో అకాల వర్షం కావచ్చు, అంటే వర్షాకాలం సంభవించినటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున అటు కామారెడ్డి జిల్లా అంతా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ సిచ్యువేషన్లో కూడా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని మౌలిక వసతులు కావచ్చు, అంటే విపత్తుని ఎదుర్కొనేటువంటి విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొందని చెప్పాలి. ఎందుకంటే హెలికాప్టర్ సహాయం అవసరం ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి కొంత ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నేరుగా మంత్రులే అక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేకపోగా కూడా ఇది బీహార్లో ఉంది అని చెప్పేసి కూడా హెలికాప్టర్ సంబంధించినటువంటి అంశం కూడా మరి బీహార్ని అక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చిందని చెప్పేసి ఎన్నికలే ప్రధాన ఎజెండా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి యూరియా కొరత కూడా కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయితే మరి రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే లైన్లో నిలబడడం, దాంతోపాటు కొంత తోపులాట జరగడం, వ్యక్తులకు మధ్య అంటే రైతులకు మధ్యన కూడా రక్తపోటు చూసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి ఈ అంశాలన్నీ వేరీజ్ వేసుకొని మరొకసారి బీఆర్ఎస్కే ప్రజలు అవకాశం ఇస్తారా, లేదంటే ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమించినటువంటి వ్యక్తులకే ఓటు వేస్తారా అనేది కొంత మనం సమాలోచనలు చేయాలి. మొత్తంగా చూస్తే మాత్రం స్థానిక
స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఒక ప్రభంజనాన్ని సృష్టించాయని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజే కాళేశ్వరం విషయంలో మాత్రం తప్పనిసరిగా సిబిఐకి మరి ఏకగ్రీవంగా అప్పగించినటువంటి విషయాన్ని అయితే చూస్తున్నాము. మొత్తంగా చూస్తే మాత్రం ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొంత రణరంగం సృష్టించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఇప్పటికే సిద్దిపేట పలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరొకసారి మరి రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, ఇక తదితర ప్రజలు కూడా మరొకసారి బీఆర్ఎస్ని ఎన్నుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షాలకు కూడా కొంత ఛాలెంజింగ్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవడం, అదేవిధంగా ప్రజా వ్యతిరేకత అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుందనే చెప్పాలి. ఉన్నటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు పరచకపోగా ఇప్పుడు సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి నీరుగార్చినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా అటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 22 నెలలు అయినా మరి ఇప్పుడే ఎందుకు సిబిఐకి అప్పగించాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున అయితే తలెత్తుతున్నాయి. మరి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఈ అన్ని ప్రభావాలు అంటే ఈ అంశాలన్నీ ప్రభావము ఏ విధంగా ఉండబోతోంది? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫెయిల్యూర్ ప్రభుత్వమా? మరి గత 10 ఏళ్ల పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున విమర్శలు అంటే ఎక్కువగా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, తమ ఖాతాలో వేసుకుంది అనే విషయాలను కూడా మరొకసారి సిబిఐ అనేది విచారణలో తేలనుందా? మరి ఈ విషయాలన్నింటినీ వేరేజ్ వేసుకొని ప్రజలు ఎటువైపు నిలబడతారు? మరొకసారి కూడా మరి కమలం పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తారా అనేదని కొంత సమాలోచన చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు మరో అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఉండేలా కనిపిస్తున్నాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఒక తేడా అయితే మనకు కనబడట్లేదు. ఎందుకంటే వచ్చేటి ఏ ఎన్నికలనైనా కూడా మేము ఛాలెంజింగ్గా తీసుకుంటాము అని చెప్పేసి అటు బీజేపీ అనడం, అదేవిధంగా బీఆర్ఎస్ వైపే మరొకసారి ప్రజలు ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ కీలక నేతలు ప్రతి ఒక మీటింగ్లో కావచ్చు, సభలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ అంటే ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ మరొకసారి అధికారంలోకి వస్తుంది. పతనము అనేది ఇక్కడ నుంచే కాంగ్రెస్కు స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా రెండు ప్రధాన పక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కీలక నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి నిజంగా ఇప్పుడు ఏదైతే సిబిఐ విచారణలకు సంబంధించి మరి కేసీఆర్ అరెస్టు తప్పదా అనే క్వశ్చన్ మార్క్ కూడా కనబడుతుంది. మరి ప్రజలంతా మరి ఏ పార్టీ వైపు ఉంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తరఫున నిలబెట్టినటువంటి వారిని ఎన్నుకుంటారా, లేదంటే బీజేపీ తరఫున నిలబెట్టినటువంటి క్యాండిడేట్ని ఎన్నుకుంటారా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎన్నుకుంటారా అనేది కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ప్రధానంగా చూస్తే మాత్రం 42% రిజర్వేషన్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యేటువంటి ఆలోచనలు అయితే మనకు పరిస్థితులు అయితే ఎక్కడ కనబడట్లేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఎప్పుడైతే ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత 3 నెలల లోపు ఆర్డినెన్స్ నుంచి కూడా సానుకూల స్పందన రావాలి, లేదంటే దానికి సంబంధించి యాంటీ అయినా కూడా సమాధానం రావాలి. ఈ రెండూ కాకుండా కూడా సభలో ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ నుంచి కూడా నేరుగా అటు కేంద్రానికి వెళ్ళడం, అంటే ఈ విధంగా చూస్తే మాత్రం తాత్సారం చేసినటువంటి విషయాలే మనకు బహిర్గతం అవుతున్నాయి. కేవలం కాల వృధా ప్రయాసం మాత్రమే ఈ 42% రిజర్వేషన్ తెరపైకి రావడం, ప్రజలను కొంత మభ్యపెట్టే దిశలో కూడా వీళ్ళ ఆలోచనలు ఉండడం, 3 పార్టీలు కూడా అటకెక్కించేటువంటి ప్రయత్నాలు అయితే అడుగడుగునా చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, బీసీలకు సమన్యాయానికి సంబంధించి కావచ్చు, మరి ఉన్నటువంటి ఈ 2 పార్టీలు, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, గత 10 ఏళ్ళుగా కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. మరి ఎందుకు బీసీల గురించి ఇన్ని ఏళ్ళుగా ఎందుకు సమాలోచనలు చేయలేదు? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి గతం నుంచి కోరుకున్నా కూడా ఎందుకు దాన్ని ఆచరణలో పెట్టలేదు అనే అంశాలు కూడా పదే తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కామన్ పీపుల్ నుంచి కూడా
చాలా వరకు బీసీ అభ్యర్థులకే మేము ఓటు వేస్తామని చెప్పేసేటువంటి నినాదాలు అయితే బట్టబయలవుతున్నది. ఎందుకంటే బీసీ ఎక్కడ నిలబడితే మేము బీసీని మాత్రమే ఎన్నుకుంటామని చెప్పేసి ఇక క్షేత్రస్థాయిలో వినబడుతున్నటువంటి ఈ యొక్క మాటను మాత్రం పూర్తి స్థాయిలో అమలుపరిచే దిశగా కూడా ఉండబోతుంది అనుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి పార్టీ నాయకులను కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరనే చెప్పాలి. 42% రిజర్వేషన్ అనేది కూడా నిజంగా కాలయాపన చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ ఎజెండా ఎత్తుకుంది అని చెప్పేసి కూడా చాలా వరకు విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇక 42% బీసీ రిజర్వేషన్ ఎప్పుడైతే పరిస్తే మరి 50% సీలింగ్ అనేది దాటిపోతుంది. దీని వెనకాల మనం ఎన్నో సవరణలు చేయవలసి ఉంటుంది అని చెప్పేసి కూడా కేంద్రం ఒక మాట చెప్పింది. మొత్తంగా చూస్తే మాత్రం ఇక 42% బీసీ రిజర్వేషన్ ప్రాతిపదిక మాత్రం ఈ ఎన్నికల్లో ఉండబోవు అని చెప్పేసి కూడా దాదాపు కొంతమంది శాతం కూడా తమ నానుడైతే అంటే తమ ఎజెండానైతే బయటికి చెప్పకనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ తర్వాత ఇక నేరుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మరి నేరుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోయే ముందు కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా కొంత టైఅప్ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పాలి.